Hi everyone. Kakata University, Shata University Degree English Semester 3 students కోసము Unit 3 Poetry Storm and Rain poem written by Kasi Prasad Ghosh. Kasi Prasad Ghosh was one of the earliest Indian poets to write original poetry in English. సో ఇంగ్లీష్లో పోయిటరీ రాసిన తొలితరం భారతీయ కవులలో కాశీ ప్రసాద్ ఘోష్ కూడా ఒకరు. సో ఇతను బెంగాల్లో జన్మించారు ఎర్లీ 19th సెంచరీలో. ఇతను ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇండియన్ రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్. సో ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిటరీతో ప్రభావితమైన జనరేషన్లో ఉన్న ఈ ఫస్ట్ జనరేషన్ ఇండియన్ రైటర్ ఇతను. సో ఇలా ఈయన రైటింగ్స్లో ఇండియన్ ల్యాండ్స్కేప్ థీమ్స్ ఉంటాయి. సో ఇందులో ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్స్ ఇంత ప్రభావితం అయ్యాడు. ఎవరో ఇంగ్లీష్ రొమాంటిక్ పోయిట్స్ అంటే వర్డ్స్వర్త్, కొలరిడ్జ్, షెల్లీ, బైరన్ వీళ్ళ పోయిటరీ యొక్క ప్రభావము ఇతని పైన ఉంది. సో అలాగే అతని పోయిటరీలో మనకి వివిడ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ నేచర్ అంటే ప్రకృతి యొక్క డిస్క్రిప్షన్స్, ప్రకృతిని వర్ణన ఆయన పోయిటరీలో కనిపిస్తుంది. అలాగే రిచ్ ఇమాజినేషన్, ఊహాశక్తి, ఊహా కల్పన అందులో మనకు కనిపిస్తుంది. ఇమోషనల్ డెప్త్ ఉంటుంది. అలాగే పోయిటరీ కూడా మ్యూజికల్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇన్ స్టోమ్ అండ్ రెయిన్ అంటే ఇప్పుడు మనం చదువుకునే పోయం, ఘోష్ ప్రజెంట్స్ నేచర్ యాజ్ బోత్ డిస్ట్రక్టివ్ అండ్ లైఫ్ గివింగ్. సో నేచర్ని బోత్ ఇక్కడ ఘోష్ రెండు రకాలుగా మనకి ప్రజెంట్ చేశాడు. ఒకటి డిస్ట్రక్టివ్ అన్నాడు, అంటే అది వినాశనం చేసేది, పాడు చేసేదని. ఇంకొకటి లైఫ్ గివింగ్, అది మళ్ళీ మనకి బ్రతుకునిచ్చేది అని. ఈ విధంగా రెండు రకాల ఆస్పెక్ట్స్ నేచర్కు ఉన్నాయని చెప్పేసి ఆ రెండు యొక్క నేచర్ యొక్క ఆస్పెక్ట్స్ని మనకి ఇక్కడ ఘోష్ ప్రజెంట్ చేశాడు ఈ పోయంలో. సో ఎట్లా అంటే అది నేచర్కి ఒక ఇమ్మెన్స్ పవర్ అండ్ బ్యూటీ ఉందని ఈ పోయంలో మనకి అతను నొక్కి చెప్తున్నాడు, ఎంఫసైజ్ చేస్తున్నాడు. సో పోయంలో ఉన్న ముఖ్యమైన ఐడియా ఏంటి చూద్దాం. నేచర్ హ్యాస్ టూ ఆపోజిట్ క్వాలిటీస్. సో ప్రకృతికి రెండు ఆపోజిట్ విరుద్ధమైన గుణాలు ఉన్నాయంటున్నాడు. సో ఇందులో స్టోమ్ డిస్ట్రాయ్స్. సో కాశీ ప్రసాద్ ఘోష్ ఏం చెప్తున్నాడంటే స్టోమ్ని ఒక డిస్ట్రక్షన్ పవర్ఫుల్ గా చెప్తున్నాడు. అదే రెయిన్ రిస్టోర్స్. సో వర్షం కురవడం వల్ల అది అంతకుముందు ఉన్న డిస్ట్రక్షన్ కాకుండా ఇప్పుడు రిస్టోరేషన్ జరిగింది. సో ఇందులో డార్క్నెస్ చేంజెస్ ఇంటూ లైట్, తర్వాత ఫియర్ చేంజెస్ ఇంటూ పీస్. స్టోమ్ ఉన్నప్పుడు చాలా ఫియర్ ఉండి ఆ తర్వాత రెయిన్ వచ్చిన తర్వాత పీస్ఫుల్ అవుతుంది. సో డిస్ట్రక్షన్ లీడ్స్ టు న్యూ లైఫ్ అనేది ఇందులో సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం. సో డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత ఒక కొత్త జీవితం వస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ద పోయం చూద్దాం. పోయం మనం 4 parts గా డివైడ్ చేయొచ్చు. సో పార్ట్ 1 ద ఫ్యూరీ ఆఫ్ ద స్టోమ్. సో ఇందులో తుఫాను యొక్క బీభత్సం ఎలా ఉంది అనేది పోయిట్ ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వైలెంట్ గా ఉంటుంది చాలా అది. సో డీమన్స్ ఫైటింగ్, ఆ స్టోమ్ ని డీమన్స్ తో కంపేర్ చేస్తాడు, అంటే దయ్యాలు రాక్షసులతో కంపేర్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో ఇది డార్క్ క్లౌడ్స్ పార్ట్ ఇది. సో స్టోమ్ తర్వాత ఇప్పుడు డార్క్ క్లౌడ్స్ వస్తాయి స్కై నిండా కూడా అది. ఆ తర్వాత పార్ట్ 3లో రెయిన్, వర్షం వస్తుంది. ఆ రెయిన్ కురవడం వల్ల అక్కడ మళ్ళీ సన్లైట్ తిరిగి వస్తుంది, క్లౌడ్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి, వానిష్ అయిపోతాయి. సో పార్ట్ 4 నేచర్ ఆఫ్టర్ ద రెయిన్. వర్షం పడిన తర్వాత నేచర్ ఎలా ఉంటుంది అనేది పార్ట్ 4లో చెప్తాడు. సో వర్షం ముందు తుఫాను, ఆ తర్వాత డార్క్ క్లౌడ్స్, ఆ తర్వాత రెయిన్, ఆ తర్వాత నేచర్ ఆఫ్టర్ ద రెయిన్. సో నేచర్ రివైవ్ అవుతుంది, మళ్ళీ ప్రకృతి తిరిగి తన యథాస్థితికి వస్తుంది. ప్లాంట్స్ చాలా ఫ్రెష్ గా అవుతాయి, లీవ్స్ అన్ని మెరుస్తుంటాయి, స్పార్కిల్. సో ఈ విధంగా 4 parts మనం అర్థం చేసుకుంటే పోయం చాలా సులభంగా ఉంటుంది. సో ఇందులో మనం ఈ సీక్వెన్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, స్టోమ్, ఓకే, ముందు తుఫాను, ఆ తర్వాత తుఫాన్ వచ్చినప్పుడు అదంతా ఎలా ఉంది, డార్క్నెస్ ఉంటుంది, క్లౌడ్స్ కవర్ ద స్కై, డార్క్ క్లౌడ్స్ ఉంటాయి. సో ఆ సన్ ని క్లౌడ్స్ కప్పేసాయి, క్లౌడ్స్ హైడ్ ద సన్, పూర్తిగా డార్క్నెస్ ఉంటుంది. ఆ తర్వాత రెయిన్ వస్తుంది. సో రెయిన్ లో హెవీ రెయిన్ ఫాల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, క్లౌడ్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి, కనిపించకపోతాయి. తర్వాత అప్పుడు క్లౌడ్స్ పోయిన తర్వాత సన్షైన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ న్యూ లైఫ్. సో లాస్ట్ అనేది న్యూ లైఫ్. ఇక్కడ నేచర్ రివైవ్ జరుగుతుంది. సో ప్లాంట్స్ ఫ్రెష్ అవుతాయి, లీవ్స్ మెరుస్తుంటాయి, స్పార్కిల్ అవుతాయి. సో ప్రకృతి మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తుంది. ఈ సీక్వెన్స్ మీరు గుర్తుంచుకుంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్. సో తుఫాను, డార్క్నెస్, రెయిన్, సన్షైన్, న్యూ లైఫ్, దిస్ ఇస్ ద సీక్వెన్స్. ఇది ఉంటే మీకు సులభంగా పోయం అర్థమవుతుంది.
పోయంలో ఉన్న సింబల్స్ చూద్దాము. మనం స్టోమ్, తుఫాను దేనికి సింబల్? ప్రతీక. ప్రాబ్లమ్స్ అండ్ డిస్ట్రక్షన్, సమస్యలకి వినాశనానికి ప్రతీక. రెయిన్, సో దీనికి మనము సింబల్ హోప్ అండ్ బ్లెస్సింగ్స్ కి సింబల్. సో హ్యాపీనెస్ అండ్ పీస్. సన్. డార్క్నెస్, భయము, అనిశ్చితి, దానికి సింబల్. గ్రీనరీ, సో న్యూ బిగినింగ్. సో ఇక్కడ నేచర్ రివైవల్ అన్నమాట. సో ఇది గ్రీనరీ, మళ్ళీ కొత్త న్యూ లైఫ్ రావడం. ఇది దీస్ ఆర్ ద సింబల్స్ వి సీ ఇన్ ద పోయం. కాశీ ప్రసాద్ గోస్ స్టోమ్ అండ్ రెయిన్ ఈజ్ ఎ డిస్క్రిప్టివ్ నేచర్ పోయం. సో ఇది ప్రకృతిని వివరించే పోయం, డిస్క్రిప్టివ్ పోయం. ఇది ఇందులో ఘోష్ ఏం ప్రజెంట్ చేస్తున్నాడు? టూ కాంట్రాస్టింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్. ప్రకృతి యొక్క రెండు కాంట్రాస్టింగ్, విరుద్ధమైన భావాలు, విరుద్ధమైన లక్షణాలు ఇందులో మనకి చూపిస్తున్నాడు. రెండు, ఒకటి ఏంటి? టెరిఫైయింగ్ డిస్ట్రక్టివ్ పవర్. ఇది స్టోమ్ చేసే ఒక డిస్ట్రక్టివ్ శక్తి, అంటే వినాశనము, నాశనం చేసే శక్తి ఒకవైపు. ఇంకొక వైపు నేచర్ ఇంకో గుణం ఏముంది? జెంటిల్, లైఫ్ గివింగ్ బ్యూటీ. సో జీవితాన్ని ఇచ్చే బ్యూటీ ఉంది దాంట్లో. అలాగే జెంటిల్, సుతారమైనది. సో ఈ విధంగా గ్రీనరీ ఇస్తుంది. ఓకే, సో నేచర్ రివైవ్స్ అగైన్ ఆఫ్టర్ రెయిన్. సో ఈ రకంగా రెండు రకాల విరుద్ధమైన ఆస్పెక్ట్స్ నేచర్ కు ఉన్నాయి. ఒకటి డిస్ట్రక్టివ్ పవర్, వినాశనం చేసేది, నాశనం చేసే శక్తి. ఇంకొకటి సృష్టించే శక్తి కూడా దానికి ఉంది. ఎందుకంటే రెయిన్ వచ్చిన తర్వాత గ్రీనరీ వస్తుంది, లైఫ్ మళ్ళీ తిరిగి వస్తుంది. సో ద పోయెట్ యూజెస్ వివిడ్ ఇమేజరీ. పోయెట్ ఈ పోయంలో చాలా పదాల ద్వారా మనకి దృశ్యాన్ని చిత్రిస్తాడు. సో ఇక్కడ దృశ్య చిత్రణ ఎక్కువ ఉంటుంది, ఇమేజరీ. అంటే మనం చదువుతుంటే, ఆ పదాలు చదువుతుంటే మన కళ్ళ ముందు దృశ్యం కనిపిస్తుంది. పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అంటే ప్రాణం లేని వాటికి, చెట్లు, అటువంటి చెట్లు లేదా ఇంకా వేరే జంతువులు కానీ, వాటికి హ్యూమన్ వాల్యూస్ ను, హ్యూమన్ క్వాలిటీస్ ని ఇవ్వడమే పర్సానిఫికేషన్. ఇక్కడ స్టోమ్ కి పోయెట్ డిమాన్స్ అన్నాడు, అంటే రాక్షసులు అన్నాడు. ఆ విధంగా వాటిని పర్సానిఫై చేశాడు అనమాట. అండ్ పవర్ఫుల్ కంపారిజన్ టు షో హౌ ఎ వైలెంట్ స్టోమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ రిఫ్రెషింగ్ రెయిన్ దట్ రిస్టోర్స్ లైఫ్ టు ఎర్త్. సో ఇందులో ఇంకేం చేశాడంటే పోయెట్ ఈ ఇమేజరీని, పర్సానిఫికేషన్ ను, అలాగే పవర్ఫుల్ కంపారిజన్స్, పోలికల్ని తీసుకొని వైలెంట్ స్టోమ్, ఒక బీభత్సకరమైన తుఫాను ఏ విధంగా రిఫ్రెషింగ్ రెయిన్, ఏ విధంగా మనకి ఆహ్లాదాన్ని తెచ్చే, సంతోషం తెచ్చే వర్షంగా మారింది, ఇలా అని ఇందులో మనకి చెప్తున్నాడు. ద పోయం రిఫ్లెక్ట్స్ ద రొమాంటిక్ బిలీఫ్ దట్ నేచర్ ఈస్ బోత్ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో రొమాంటిక్ పోయిట్స్ రొమాంటిక్ బిలీఫ్ ఏంటి అంటే, నమ్మేది ఏంటి అంటే, అది నేచర్, ప్రకృతి అనేది శక్తివంతమైంది, అదే సమయంలో అది అందమైంది. అంటే జీవితాన్ని ఇస్తుంది, అది వినాశకరం కూడా పనిచేస్తుంది అని చెప్తున్నాడు. ఫ్యూరీ ఆఫ్ ద స్టోమ్. సో ఇందులో సెక్షన్స్ చూద్దాం. మొదటి సెక్షన్ మనకి సెక్షన్ వైజ్ సబ్ చూస్తే పోయం మనకు సులభంగా అర్థమవుతుంది. ద పోయం ఓపెన్స్ విత్ ఎ డ్రామాటిక్ పిక్చర్ ఆఫ్ వైలెంట్ స్టోమ్. సో మొదట తుఫాన్తో ప్రారంభమవుతుంది పోయం. పోయెట్ ఇమాజిన్స్ ద స్టోమ్ యాజ్ అ మైటీ డిమన్స్ ఎంగేజ్ ఇన్ ఫియర్స్ బ్యాటిల్. సో డిమన్స్ అంటే రాక్షసులు, ఫియర్స్ అంటే తీవ్రమైన బ్యాటిల్, యుద్ధము. సో ఇక్కడ పోయెట్ ఏ విధంగా తుఫాన్ను ఊహించాడు అంటే, అది బాగా శక్తివంతమైన రాక్షసులు యుద్ధంలో, తీవ్రమైన యుద్ధంలో మునిగి ఉన్నట్టుగా అనిపిస్తుంది అతనికి. దీస్ డిమాండ్స్, ఈ రాక్షసులు ఫిల్డ్ విత్ యాంగర్ అండ్ ప్రైడ్ ఇన్ ది డిస్ట్రక్టివ్ స్ట్రెంగ్త్. వాళ్ళ స్ట్రెంగ్త్ అంటే ఏంది? డిస్ట్రక్టివ్ స్ట్రెంగ్త్, కన్స్ట్రక్టివ్ కాదు, నిర్మాణాత్మకమైనది కాదు, వినాశకరమైనది. సో ఆ రాక్షసులు చాలా కోపంతో, గర్వంతో నిండి ఉన్నారు ఆ యుద్ధంలో. దేర్ ఫ్లాషింగ్ సోర్డ్స్ ఆర్ కంపేర్డ్ టు లైట్నింగ్. సో పోయెట్ ఏం చేశాడు? వాళ్ళు మెరుస్తున్న కత్తులని దేంతో పోల్చాడు? లైట్నింగ్ తో పోల్చాడు, ఉరుములతో పోల్చాడు. వైల్ దేర్, మెరుపులతో పోల్చాడు. వైల్ దేర్ లౌడ్ క్రైస్ రిజెంబుల్ థండర్. సో ఉరుములు, సో వాళ్ళు అరుపులు, యుద్ధం చేస్తుంటే అరుస్తారు కదా, ఆ అరుపులని పోయెట్ ఇక్కడ ఉరుములతో పోల్చాడు, థండర్ తో పోల్చాడు. దిస్ పర్సానిఫికేషన్, ఈ పర్సానిఫికేషన్ అంటే చెప్పాను కదా, హ్యూమన్ క్వాలిటీస్ ఇవ్వడమే పర్సానిఫికేషన్. స్టోమ్ అపియర్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ ఫియర్స్ వారియర్స్ అటాకింగ్ ద ఎర్త్. సో ఇక్కడ మనకి పోయేటి పర్సానిఫికేషన్ ద్వారా ఏం చెప్తున్నా, స్టోమ్ అనే దాన్ని పర్సానిఫై చేశాడు, దానికి హ్యూమన్ క్వాలిటీస్ ఇచ్చాడు. ఎట్లా? ఒక గ్రూప్ ఆఫ్ వారియర్స్, ఒక యుద్ధ చేసే, తీవ్రమైన యుద్ధం చేసే వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూమి పైన అటాక్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది.
ద స్టోమ్ రేజెస్ అక్రాస్ ద స్కై. సో ఆ తుఫాను ఆ స్కై నిండా నిండిపోయింది. దాని షేకింగ్ ద హెవెన్స్ అండ్ డిస్టర్బింగ్ ద డీప్ వాటర్స్ ఆఫ్ సాక్రెడ్ రివర్ గంగా. ఇంకేమంటున్నాడు, ఆ తుఫాను ఆ హెవెన్స్ ని, స్వర్గాలని, ఆ తర్వాత ఆకాశాన్ని అన్నిటినీ డిస్టర్బ్ చేస్తుంది. అలాగే గంగాలో ఉన్న డీప్ వాటర్ ని, పవిత్రమైన సాక్రెడ్ రివర్, పవిత్రమైన గంగాలో ఉన్న నీళ్ళని కూడా అది అల్లకల్లోలం చేస్తుంది తుఫాను. తెలుసుగా మీకు తుఫాను వస్తే ఎట్లా ఉంటది, సముద్రం ఎలా ఉంటది, నదులు ఎట్లా పొంగుతాయి. ద రివర్ సీమ్స్ ఫ్రైటెండ్. సో నది కూడా భయపడింది. ఇట్స్ వేవ్స్ రైజింగ్ వైలెంట్లీ యాజ్ ద ట్రైంగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్ బ్యాంక్స్. సో ఎట్లా అనిపిస్తుందంటే ఆ వేవ్స్, అలలు అంతెత్తున వైలెంట్లీ, చాలా బీభత్సంగా ఎగిరి పడుతున్నాయంట ఆ ఒడ్డు నుంచి తప్పించుకోవడానికి, అంత ఎత్తుగా లేస్తున్నాయి. ద ఫియర్స్ విండ్ అప్రూట్స్ జాయింట్ ట్రీస్. ఓకే, పెద్ద వృక్షాలని అప్రూట్ చేస్తున్నాయి, అంటే పెకిలించి వేస్తున్నాయి. ఆ ఫియర్స్ విండ్, ఆ భయంకరమైన గాలి, తీవ్రమైన గాలి ఆ చెట్లను, పెద్ద జాయింట్ ట్రీస్, పెద్ద ట్రీలను కూల్చేస్తున్నాయి. స్కాటరింగ్ బ్రాంచెస్, కొమ్మలు విరగొడుతున్నాయి, ఆకులని ట్రంక్స్ అక్రాస్ ద ల్యాండ్, భూమిపైన ఇవన్నీ చేస్తున్నాయి, వినాశనం చేస్తుంది స్టోమ్, తుఫాన్ అంతా కూడా. నేచర్ యూజువల్లీ కామ్ అండ్ బ్యూటిఫుల్ ట్రెంబుల్స్ బిఫోర్ ద స్టోమ్స్ ఇమ్మెన్స్ పవర్. సో ఈ స్టోమ్ కి, తుఫాన్ కి ఇమ్మెన్స్ పవర్ ఉంది, తీవ్రమైన శక్తి ఉంది. దాని ముందు ఈ నేచర్ కామ్ గా, బ్యూటిఫుల్ గా ఉంది దానికంటే ముందు. సో త్రూ దీస్ డిస్క్రిప్షన్స్ ద పోయెట్ ఎంఫసైజ్, యాక్చువల్గా యూజువల్గా నేచర్ కామ్గా ఉంటుంది, కానీ స్టోమ్ వచ్చిన తర్వాత ఇది ఇలా ఉంది. ద పోయెట్ ఎంఫసైజ్ ద ఓవర్వెల్మింగ్ ఫోర్స్ ఆఫ్ నేచర్. సో ఈ అత్యంత భయంకరమైన ఆ, ఒక శక్తి నేచర్కి సంబంధించి ఇందులో మనకి పోయెట్ చెప్పాడు. నెక్స్ట్ సెకండ్ సెక్షన్, క్లౌడ్స్ కవర్ ద స్కై యాజ్ ద స్టోమ్ కంటిన్యూస్. తుఫాను కంటిన్యూ అవుతూనే ఉంది. డార్క్ క్లౌడ్స్ గ్యాదర్ అండ్ స్ప్రెడ్ అక్రాస్ ద స్కై. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి ఆకాశంలో. దే హైడ్ ద బ్రైట్ సన్ దట్ వన్స్ షోన్ పీస్ఫుల్లీ ఓవర్ ద ఎర్త్. సో అవన్నీ ఎట్లా, అంతకుముందు బ్రైట్ సన్ ఉండేది, ఆ సన్ని కప్పేశాయి, సూర్యుని ఈ మేఘాలు కప్పేశాయి. ద ఎంటైర్ స్కై బికమ్స్ గ్లూమీ, చాలా విషాదంగా అయిపోయింది తుఫాన్ పరిస్థితిలో. మిస్టీరియస్, ద గ్రోయింగ్ డార్క్నెస్ క్రియేట్స్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫియర్, వండర్ అండ్ సస్పెన్స్. సో ఈ డార్క్నెస్ మొత్తం, మేఘాలు దట్టంగా కమ్ముకుంటే ఏమవుతుంది, చీకటి పడుతుంది అంతా. ఈ చీకటి వల్ల ఒక భయము, వండర్, సస్పెన్స్, ఏం జరుగుతుంది అనేది ఒక భయము, ఆశ్చర్యం కూడా ఉంటుంది. ద పోయెట్ సేస్ దట్ దిస్ మిస్టీరియస్ బ్యూటీ కెన్ బి ఫుల్లీ అప్రిషియేటెడ్ ఓన్లీ బై ఎ సెన్సిటివ్ పోయెట్ హూజ్ హార్ట్ ఈస్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేచర్స్ హిడెన్ ఎమోషన్స్. సో పోయెట్ ఏం చెప్తున్నారంటే, ఈ మిస్టీరియస్ బ్యూటీ, ఈ మార్మిక అందం అనేది ఎవరు అప్రిషియేట్ చేస్తారు, ఒక సెన్సిటివ్ పోయెట్. ఇటువంటి వాటికి సెన్సిబుల్ ఉన్న పోయెటే అతని యొక్క గుండెనే దీనికి చెల్లించి చెప్పగలుగుతుంది, అప్రిషియేట్, మెచ్చుకోగలుగుతాడు అని చెప్తుంది. ఆల్దో ద స్టోమ్ సీమ్స్ అన్స్టాపబుల్, ఆగలేనట్టుగా ఉంది స్టోమ్, తుఫాను. ద పోయెట్ హింట్స్ దట్ ఇట్ కెనాట్ లాస్ట్ ఫర్ ఎవర్. కానీ పోయెట్ ఏం చెప్తాడంటే మనకి, ఈ తుఫాన్ ఎప్పటికీ ఉండదు, ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండదు. ద క్లౌడ్స్ అపియర్ టు బి కంట్రోల్డ్ బై అన్సీన్ ఫోర్స్. సో క్లౌడ్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఏదో తెలియని శక్తి కంట్రోల్ చేస్తుంది అనిపిస్తుంది. సజెస్టింగ్ దట్ నేచర్ ఇట్ సెల్ఫ్ మెయింటైన్స్ బ్యాలెన్స్ డిస్పైట్స్ టెంపరరీ వైలెన్స్. కానీ ప్రకృతి ఏం చేస్తుంది, ఇప్పటికి ఇలాగే పరిస్థితి ఉంటుందా, ఉండదు, బ్యాలెన్స్ చేస్తుంది. నేచర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ఈ వైలెన్స్ అనేది టెంపరరీ, తాత్కాలికమే. ద అరైవల్ ఆఫ్ రెయిన్, సూన్ ద హెవెన్స్ ఓపెన్ అండ్ హెవీ రెయిన్ పోర్స్ డౌన్. పోర్స్ డౌన్ అంటే వర్షం కురుస్తుంది. ఇన్ టోరెంట్స్, చాలా ఇట్లా వరదలుగా కురుస్తుంది. ద రెయిన్ ఫ్లోట్స్ ద డ్రై థర్స్టీ ఎర్త్. సో ఆ వర్షం పడడం వల్ల ఎండిపోయిన, డ్రైగా ఉన్న, లేదా దాహంతో ఉన్న భూమి చాలా ఉంది అనమాట. గ్రాడ్యువల్లీ ద వైలెంట్ విండ్స్ బికమ్ కామ్. సో కొద్దిసేపటి తర్వాత ఏమైంది, ఆ తీవ్రమైన గాలులు కామ్ అయిపోయాయి, ప్రశాంతం అయిపోయాయి. డార్క్ క్లౌడ్స్ బిగిన్ టు స్కాటర్. అంతకుముందు కమ్ముకొచ్చిన మేఘాలన్నీ కూడా చెల్లా చెదరైపోయాయి, స్కాటర్ అయిపోయాయి, చెల్లా చెదరు. రేస్ ఆఫ్ ద మిడ్ డే సన్ షైన్ త్రూ ది థిన్నింగ్ క్లౌడ్స్ మేకింగ్ ద ఫాలింగ్ ఎయిర్ స్పార్కిల్ బ్రిలియంట్లీ. సో ఆ తర్వాత మిడ్ డే సన్, సూర్యుని సన్షైన్ కూడా వచ్చేసింది. ఓకే, క్లౌడ్స్ పోయిన తర్వాత సన్షైన్ వచ్చేసింది. ఆ రెయిన్ డ్రాప్స్ పడడం వల్ల అక్కడ ఉన్న ఆకులు అవన్నీ కూడా స్పార్కిల్, మెరుస్తా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఇప్పుడు మూడు పార్ట్స్ చదివాం. ద ఫ్యూరీ ఆఫ్ ద స్టోమ్,
తుఫాన్ యొక్క కోపము, తీవ్రత, అలాగే క్లౌడ్స్ కవర్ ద స్కై, ఆకాశాన్ని నుండి దట్టమైన మేఘాలు కమ్ముకోవడము, తర్వాత అరైవల్ ఆఫ్ రెయిన్, వర్షం రావడం. ఈ 3 పార్ట్స్ చదివాము. సో నెక్స్ట్ పార్ట్. సో రెయిన్ ఈజ్ ప్రజెంటెడ్ నాట్ యాజ్ ఎ డిస్ట్రక్టివ్ ఫోర్స్. సో రెయిన్, వర్షము అది వినాశకరమైన శక్తిగా ఇక్కడ మనకు చెప్పలేదు. కానీ ఎలా బ్లెస్సింగ్ ఫ్రమ్ హెవెన్, ఇది మనకి ఆకాశం నుండి, స్వర్గం నుంచి వచ్చిన ఒక దీవెన్ లాగా పోయిట్ భావిస్తున్నాడు. ఎందుకంటే అంతకుముందు తుఫాన్ అనేది డిస్ట్రక్టివ్ ఫోర్స్, కానీ రెయిన్ అలా కాదు. రెయిన్ అనేది ఒక బ్లెస్సింగ్, ఒక దీవెన. ఎట్లా అంటే రెయిన్ రావడం వల్ల బ్రింగింగ్ రిలీఫ్ అండ్ హోప్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్, ఇక్కడ ఉన్న ప్రాణులకి, జీవులకి అది ఒక ప్రశాంతతను, స్వాంతనను, ఆశను చేకూర్చింది. ఫోర్త్ పార్ట్, నేచర్ రివైవ్స్. సో ఈ పార్ట్ లో ద ఎంటైర్ ల్యాండ్స్కేప్ బికమ్స్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్. సో రెయిన్ కురిచిన తర్వాత ఈ భూమి అంతా కూడా ఫ్రెష్, బ్యూటిఫుల్ గా అయిపోయింది. అంతకుముందు అల్లకల్లోలం ఉండేది, ఇప్పుడు ప్రశాంతంగా అయిపోయింది. ద షోప్స్, ప్లాంట్స్, పొదలు, మొక్కలు ఇవన్నీ కూడా సమ్మర్ సన్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు అంటే సన్ వచ్చేసింది, సూర్యుడు వచ్చేసాడు, సన్షైన్ వచ్చేసింది. సో ఇప్పుడు ఆ చెట్లన్నీ కూడా తలెత్తుకున్నాయి గర్వంగా. ఫ్రెష్ గ్రీనరీ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మళ్ళీ కొత్త గ్రీనరీ మొలకెత్తింది, కొత్త ఆకుపచ్చదనం వచ్చేసింది. షోయింగ్ నేచర్స్ రిన్యూడ్ వైటాలిటీ. సో ఇక్కడ నేచర్ యొక్క, ప్రకృతి యొక్క శక్తిని మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవ్రీ లీఫ్ ఈజ్ డెకరేటెడ్ విత్ స్పార్క్లింగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ దట్ షైన్ లైక్ పర్ల్స్ అండ్ డైమండ్స్ ఇన్ ద సన్ లైట్. సో ప్రతి ఒక్క ఆకు అట్లా కూడా ఎట్లా అలంకరించబడింది అంటున్నాడు పోయేటు. రెయిన్ యొక్క డ్రాప్స్ వల్ల, వర్షం యొక్క చుక్కలు పడడం వల్ల అవన్నీ కూడా ముత్యాల్లాగా మెరుస్తున్నాయట, డైమండ్స్ లాగా, రత్నాలు, వజ్రాల్లాగా మెరుస్తున్నాయట. ఎట్లా? సన్లైట్ లో ఇవన్నీ కూడా ఆకులు అట్లా మెరుస్తున్నాయంట రెయిన్ డ్రాప్స్ కి, ఆ వర్షపు బిందువులకి, ఆకుల మీద పడ్డ బిందువులకి. ఏ జెంటిల్ బ్రీజ్ బ్లూస్ త్రూ ద ట్రీస్. సో సున్నితమైన గాలి వీలుస్తా ఉంది. అంతకంటే ముందు ఫియర్స్ విండ్ ఉండేది, చాలా భయంకరమైన గాలి వీచింది, కానీ ఇప్పుడు చాలా సున్నితంగా ఉంది. స్ప్రెడింగ్ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఎవ్రీ డైరెక్షన్. సో అక్కడ మనకి స్వీట్ ఫ్రాగ్రెన్స్, మంచి సువాసనలు వస్తున్నాయి డైరెక్షన్ అన్ని పక్కల. ద వన్స్ ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్, అంతకుముందు భయపట్టే వాతావరణం ఉండే, ఇప్పుడు ఏమొచ్చింది? పీస్, ఫ్రెష్నెస్, జాయ్, సంతోషము, హ్యాపీనెస్, ఓకే, శాంతి వచ్చేసి. ద ఎర్త్ అపియర్స్ క్లీన్స్, బ్రైట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఈ పోయంలో ఉన్న మెసేజ్ చూద్దాం. పోయం టీచర్స్ దట్ డిస్ట్రక్షన్ ఈజ్ ఆఫెన్ ఫాలోడ్ బై రెన్యువల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పోయం మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, డిస్ట్రక్షన్, వినాశనం తర్వాత ఖచ్చితంగా రెన్యువల్ ఉంటుంది, తిరిగి మళ్ళీ మనం పునరుద్ధరించుకుంటాము, పునరుజ్జీవనం ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ద స్టోమ్ దో ఫ్రైటనింగ్ అండ్ డిస్ట్రక్టివ్, తుఫాన్ అనేది భయంకరంగా ఉంది, వినాశనంగా ఉన్నా కూడా అల్టిమేట్లీ చివరికి ఏమైంది? అల్టిమేట్లీ బ్రింగ్స్ రెయిన్ దట్ రిస్టోర్స్ లైఫ్ టు ఎర్త్. సో రెయిన్ ఏం తీసుకొచ్చింది? మళ్ళీ కొత్తగా జీవాన్ని పునరుద్ధరించింది. గోస్ సజెస్ట్ దట్ లైక్ డిఫికల్టీ సఫరింగ్స్ ఆర్ టెంపరీ. గోస్ ఏం చెప్తున్నాడు అంటే, ఈ కష్టాలు, బాధలన్నీ కూడా తాత్కాలికమే, అండ్ దే ఆర్ ఆఫెన్ ఫాలోడ్ బై హోప్. ఆ తర్వాత ఖచ్చితంగా మనకి ఆశ, న్యూ బిగినింగ్స్ ఉంటాయి, లైఫ్ న్యూ బిగినింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఒక రకమైన మెసేజ్. కష్టాల తర్వాత ఖచ్చితంగా సుఖాలు ఉంటాయని చెప్పడానికి. నేచర్ పొసెసెస్ బోత్ ద పవర్ టు డిస్ట్రాయ్, ద ఎబిలిటీ టు హీల్. నేచర్ దగ్గర 2 శక్తులు ఉన్నాయి, నాశనం చేసే శక్తి ఉంది, అలాగే మళ్ళీ దాన్ని నయం చేసే శక్తి కూడా ఉంది అంటున్నాడు. ద పోయం ఆల్సో సెలబ్రేట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ నేచర్. ఇట్ రిమైండ్స్ రీడర్స్ దట్ వైల్ హ్యూమన్ బీయింగ్స్ మే ఫియర్ నేచర్స్ పవర్, దే షుడ్ ఆల్సో అడ్మైర్ ఇట్స్ బ్యూటీ, బ్యాలెన్స్ అండ్ లైఫ్ గివింగ్ ఫోర్స్. మనకి పోయం ఏం గుర్తు చేస్తుంది, రిమైండ్ చేస్తుంది అంటే, పాఠకులకి ఇది ఒక నేచర్ యొక్క పవర్, అది దాని యొక్క బ్యూటీని, దాని యొక్క బ్యాలెన్స్ చేసే శక్తిని, అది జీవితాన్ని ఇచ్చే శక్తిని మనకి చెప్తుంది అనమాట. ద చేంజింగ్ సీన్స్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటి నుండి వెలుతురులోకి వచ్చే ఈ వైలెన్స్ టు పీస్. ఓకే, సో వైలెన్స్, బీభత్సం నుండి, హింస నుండి శాంతికి. డిస్ట్రక్షన్ టు రెన్యువల్, వినాశం నుంచి మళ్ళీ కొత్త జీవితాన్ని. ఇది ఒక సైకిల్ ఉంటుంది అంటున్నాడు, జీవితం యొక్క సైకిల్ ఉంటుంది, ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు. కంక్లూజన్ చూద్దాం. స్టోమ్ అండ్ రెయిన్ ఇస్ ఎ వివిడ్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్స్ కాంట్రాస్టింగ్ మూడ్స్. నేచర్ యొక్క కాంట్రాస్టింగ్ మూడ్స్, 2 విరుద్ధమైనవి. సో డిస్ట్రక్షన్, లైఫ్ గివింగ్. వైలెన్స్,
పీస్ రెండు ఉన్నాయి. ఘోష్ skillfully portrayed the storm as a fierce and destructive force before transforming it into refreshing rain that revives the earth. Ultimately, చిట్ట చివరికి the poem conveys an optimistic message. మనకు ఒక ఆశావాదమైన మెసేజ్ ఇస్తుంది. ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్ ఆఫ్ హార్డ్షిప్ కమ్స్ హోప్. ప్రతి కష్టం అనే తర్వాత మనకి ఆశ, శాంతి, తిరిగి మన జీవితాన్ని కొనసాగించే అవకాశాలు వస్తాయని ఈ పోయం ద్వారా మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే సన్షైన్ ఫాలోస్ స్టోమ్, స్టోమ్ తర్వాత తుఫాన్ తర్వాత ఏమొచ్చింది, సూర్యకాంతి వచ్చింది. అలాగే రెయిన్ ఏం తీసుకొచ్చింది, నేచర్ కి కొత్త జీవితాన్ని తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ అనోటేషన్స్. సో ఎగ్జామ్ లో మీకు అనోటేషన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సమ్మరీ కాశీప్రసాద్ అబౌట్ ద ఆథర్, అబౌట్ ద పోయిట్ రాయండి. అలాగే సమ్మరీ చదువుకున్నారు కదా, ఆ సమ్మరీ రాయండి. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ లో అనోటేషన్స్ ఇస్తారు. అదే అబౌట్ ద పోయిట్ అలాగే సమ్మరీ రాస్తే వీటికి సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.